అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో సిద్ధం బహిరంగ సభ జరుగుతోంది. ఆ సభలో సీఎం జగన్ గారు మాట్లాడుతున్నారు. సో సభకు భారీగా లక్షలాది మంది జనం వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులను అటు శ్రీకాకుళం నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి, వైజాగ్ నుంచి అన్ని డిపోల్లో ఉన్న ఆర్టీసీ బస్సులు 3500 ఆర్టీసీ బస్సుల ద్వారా రకరకాల ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు అన్నిటి ద్వారా జనాల్ని తరలించారు. జనాల్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. జనాల్ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. యాక్చువల్లీ ఈ సిద్ధం సభ మీద టీడీపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు, జనం లేరు అని. సో ఈ పోస్ట్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనం రావడం అయితే వాస్తవం. ఇది ఎప్పుడు 4:28 గంట, కాకపోతే అప్పటికప్పుడే జనం ఒమ్ముకొడుతున్నారు. నేను 2:30 ఆ టైంలో కొనుక్కున్నాను, 3:30 ఆ టైంలో కొనుక్కున్నాను. అప్పటికప్పుడే జనం వస్తున్నారు. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ ఉంది. 4:30, 4:40 అయ్యేసరికి బీభత్సంగా జనం అయితే వచ్చారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం గారు మాట్లాడుతున్నారు. అయితే మనం ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో సభ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ ఇంత భారీ బహిరంగ సభ పెడుతున్నప్పుడు దానిలో లోపాలను, విమర్శలను అంగీకరించాలి. సభ పెడుతున్నాం కదా, మీరు అందరూ పొగడండి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పొగడాల్సిందే, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పొగడపోతే ఈ రాష్ట్ర పౌరులు కాదు అనే జీవో ఏమీ లేదు కదా, కోర్టు ఆర్డర్ ఏమీ లేదు కదా, ప్రభుత్వ ఉత్తర్వు ఏమీ లేదు కదా. కాబట్టి అధికార పార్టీ అంత పెద్ద సభ చేసినప్పుడు, అది పార్టీపరమైన సభ అయినప్పుడు, పార్టీపరమైన మీటింగ్ చేస్తున్నప్పుడు ఆర్టీసీ బస్సులు వేలాదిగా తీసుకువెళ్ళి సాధారణ ప్రయాణికులను ఇబ్బంది పెట్టే హక్కు ఎవరిచ్చారు? సాధారణ ప్రయాణికులు ఇప్పుడు మీరు వీలైతే ఆ బాపట్ల, చీరాల ఆ బస్ స్టాండ్లకు వెళ్ళండి, ఒంగోలు ఆ బస్ స్టాండ్లకు వెళ్ళండి. గంటల తరబడి బస్సుల కోసం వెయిట్ చేస్తున్న జనం ఉన్నారు అక్కడ. గంటల తరబడి పొద్దున్న 10 నుంచి 11 నుంచి బస్సులు లేక వెయిట్ చేస్తున్న జనం ఉన్నారు. ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళాలంట కొన్ని ఫ్యామిలీస్, వాళ్ళు బస్సులు లేక పొద్దున్న 11 నుంచి వెయిట్ చేస్తున్నారంట. బయటకు వచ్చి ఏ కారో లేదంటే ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకుందామంటే 5000 అడుగుతున్నారంట. 75 కిలోమీటర్లకు 5000 అడుగుతున్నారంట. సో అలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సాధారణ ఫ్యామిలీస్ అలా వెళ్ళలేరు కదా, నిన్ను వేలకు వేలు పెట్టి. సో జనాల్ని తీసుకొచ్చారు, లక్షలాదిగా వచ్చారు. వాళ్ళు చెప్తున్నట్టు 15 లక్షలు, 20 లక్షలు కాకపోయినప్పటికీ ఒక 8 లక్షల వరకు వచ్చి ఉంటారు. ఆ వెన్యూ కూడా పెద్ద వెన్యూనే, జాతీయ రహదారి పక్కనే, ట్రాఫిక్ కూడా భారీగానే స్తంభించింది. సో మీరు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ని పొగిడే వాళ్ళే మంచోళ్ళు, ఆ మీటింగ్ని విమర్శించే వాళ్ళు చెడ్డోడు అనుకుంటే ఇంకెవరు ఏం చేయలేరు. ఇదిగోండి మీటింగ్ లైవ్లో ప్రస్తుతానికి మనం కామెంట్లు చూస్తున్నాం. సో జై జగనన్న, జై జగనన్న అనే నినాదాలతో మొత్తం కూడా మారుమోగుతుందన్నమాట. మళ్ళీ మనదే రాజ్యం. ప్రజావేదిక కూల్చిన రోజే నీకు పతనం మొదలైందంట ఎవరో టీడీపీ వాళ్ళ కామెంట్లు. అయితే ఇక్కడ కొన్ని అనూహ్యమైన కొన్ని ఉన్నాయండి. ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. అక్కడ ఒక డ్రోన్ ఎగురుతుంటే భయపడి డ్రోన్ ఆపేయమని చెప్పారంట. ఇది ఒక్కసారి ఆపాలి. ఇదేదో అంతర్జాతీయ చదువులు మాకొద్దు కానీ. పర్మిషన్ లేకోకుండా ఎవరు ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే. సో అక్కడ టీడీపీ వాళ్ళు డ్రోన్ ఎగరేశారంట. దాన్ని పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు డ్రోన్ ఎగరేశారో దాన్ని దించేయండి అని చెప్పి అన్నారనమాట. సో ఒకటి మాత్రం నిజం, మీటింగ్కి జనం వచ్చారు. ఆ జనం ఏ విధంగా వచ్చారు? భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు, తలకాయకి ఇంతని ఇచ్చారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి జనాలు అయితే రారు. కాబట్టి దీనికి కూడా భారీగానే వచ్చారు. వెహికల్స్ పురమాయించారు, సాధారణ ప్రజలను కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు. మీటింగ్ సక్సెస్ అయ్యారు, చెంకలు గుద్దుకుంటున్నారు. ఎవడైనా ఈ లోపాలు, బలహీనతలు చెప్తే ఏడిస్తేస్తున్నారు. థ్యాంక్ యూ.